మీ నిజమైన గుర్తింపును దృష్టించుటకు 5 మార్గములు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. ఒక విషయమేమిటంటే, మీ గతం మీరెవరన్నది నిర్ధారించదు, కాని మీరు ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నారో ఆ నమ్మకానికి కారణం కాగలదు. యేసుక్రీస్తు నొద్దకొచ్చి క్షమాపణ మరియు ఆయనను వెంబడించగోరే ప్రతి వ్యక్తి ఒక నూతన సృష్టిని బైబిల్ బలముగా ప్రకటిస్తోంది. ఇప్పుడు ఈ మాట వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుండి, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరునూ మృతి పొందిరనియు, జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు 2వ పత్రిక 5:14, 15, 17 వచనాలు చెప్తున్నాయి. మరి ఈ విషయాన్ని మన తలంపు నుండి హృదయంలోనికి తీసుకోవడానికి కొంత కృషి చేయాలి. ఇక్కడ లేఖనాలను ఆధారము చేసుకున్న 5 ప్రతిపాదనలు యేసుక్రీస్తునందు మీ దృష్టిని హృదయములో నిలుపుటకు సహాయపడుతుంది. మొదటిగా, యేసుక్రీస్తు యొక్క మరణము నా తప్పులన్నిటికీ క్రయధనముగా అంగీకరించడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. రెండవదిగా, ఆయన క్షమించిన విధానాన్ని బట్టి నా గత పాపములు క్షమించబడ్డాయి. రోమా 8:1. మూడవదిగా, దేవుని వాక్యమును బట్టి నా విలువను గుర్తించి అంగీకరించడం. ఇర్మియా 31:3. నాలుగవదిగా, దేవునితోనూ ఇతరులతోనూ త్వరగా ఒప్పుకోలు చేసుకోవడం. యాకోబు 5:16 చెప్తున్నట్టుగా. మరి చివరిగా, ఎంతో ప్రాముఖ్యమైనది, దేవుని కృపను బట్టి నన్ను ప్రత్యేకించుకున్నవానిగా ఇతరుల కంటే ఎక్కువగానో తక్కువగానో ఎంచుకోను. కీర్తనలు 139:14. ఈరోజు మీరు ఎవరై ఉన్నారనేది లేఖన భాగాలలోని వీటిపైన దృష్టి నిలపడానికి మీకు సహాయపడుతుంది. మీ జీవితంలోని దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం మీ జీవితంలో వీటిని తెలుసుకోవడం ద్వారా నిత్యత్వములోనికి దృష్టించి మీరు తెలుసుకోగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక.